తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పుతున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం 10:30 సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే అగ్నిమాపక శాఖ సిబ్బంది అయితే మంటలార్పుతున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం నాంపల్లిలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ దగ్గర ఉన్నాము. దీంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదట అంతస్తులో ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్లో తొలుత ప్రారంభమైనటువంటి మంటలు కాస్త భారీగా భవనం అంతటా కూడా వ్యాపించాయి. అప్పటికే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి వచ్చి అయితే ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం లోపల మంటలు ఉన్నప్పటికీ కూడా బయటికి మాత్రం దట్టంగా పొగలైతే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఇక్కడికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎందుకంటే ఇది ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్ కాబట్టి ఆందోళనకు గురైనటువంటి పోలీసులు కావచ్చు, అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై అవుట్ని ఇక్కడికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటివరకు 4 నుంచి 5 ఫైర్ ఇంజన్లతో అయితే ఈ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఇంజన్లలో నీళ్లు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇతర ట్యాంకర్లతో తెప్పించి మరీ అయితే సహాయక చర్యలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫైర్ ఫైటర్లంతా కూడా లోపలికి వెళ్ళి మంటలను అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అనేక కేసుల్లో ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీనే కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక నేరాలు జరిగినప్పుడు దాంట్లో నిందితులకు సంబంధించినటువంటి బాధితులకు సంబంధించిన ఎవరి అయినా సరే రక్తం కావచ్చు, అలాగే వెంట్రుకలు కావచ్చు, వేలిముద్రలు కావచ్చు, ఇతర ఆయుధాలు కావచ్చు, లేదా బుల్లెట్లు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను కూడా ఇక్కడే పరీక్షించాల్సి ఉంటుంది. ఇక్కడ పరీక్షించిన తర్వాత ఇక్కడ ఈ ల్యాబ్లో వచ్చినటువంటి నివేదికనే ఇటు కోర్టులో సమర్పిస్తే దీన్ని బట్టే ఈ నివేదికల ఆధారంగానే కోర్టులు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇటు డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి ఫోర్జరీ జరిగిందా లేదా అనేది కూడా ఈ సైన్స్ ల్యాబ్లో తేలుతుంది. అలాగే ఎలక్ట్రిక్ డివైజులు కావచ్చు, సైబర్ ఆధారాలు కావచ్చు, అన్నిటికీ సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలోనే జరుగుతాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి అధికార యంత్రాంగంలో ఒక భయం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక కీలక కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు అన్నీ కూడా ఈ సైన్స్ ల్యాబ్లోనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో ఇవేమైనా కాలిపోయాయా అనేటువంటి ఒక అంచనాకైతే వస్తున్నారు. కాబట్టి అధికారులు తర్వాత ఏంటి అనే ఒక ప్రశ్నార్థకంగా మారింది. మనం చూడొచ్చు, ఇక్కడికి కాసేపటి క్రితమే పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇటు ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి కావచ్చు, అలాగే ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని అయితే ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కీలక విభాగం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ కీలక విభాగంలోనే అనేక కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఒక టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. లోపల మంటలు అయితే ఇంకా అదుపులోకి రాలేదు. లోపల మంటలు ఎగిసిపడుతున్నాయి. బయటికి మాత్రం దట్టంగా పొగలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సైన్స్ ల్యాబ్లో ఇటు హత్యలకు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, లైంగిక నేరాలు కావచ్చు, ఇతర అన్ని కేసులకు సంబంధించినటువంటి ఆధారాల పరిశీలన ఈ శాస్త్రీయంగా ఉన్నటువంటి ఈ ప్రయోగశాలలోనే, ఈ ల్యాబ్లోనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. డిఎన్ఏకి సంబంధించిన టెస్టులు కూడా ఈ సైన్స్ ల్యాబ్లోనే చేస్తారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి రాష్ట్రంలో జరిగేటువంటి అనేక నేరాల ఛేదనకు వెన్నెముకగా ఈ సైన్స్ ల్యాబొరేటరీ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ఇప్పుడు కాలి బూడిదయ్యాయా అనే ఒక ఆందోళన అయితే కలుగుతుంది. ఆ కేసులకు సంబంధించినటువంటి దర్యాప్తుపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం అంతా ఇక్కడికి చేరుకొని అప్రమత్తమై ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. లోపలికైతే ఫైర్ ఫైటర్స్ వెళ్ళారు. ఇంకా అగ్నిమాపక సిబ్బంది కూడా అగ్నిమాపక శకటాలను తీసుకొస్తున్నారు. ఇటు ప్రధాన రహదారికి ఉన్నటువంటి ఇరువైపులా కూడా రోడ్డుకు బారికేడ్లు ఏర్పాటు చేసి ఇతర వాహనాలను ఎవరిని కూడా లోపలికి రానియని పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రమాదంలో 10:30 సమయంలో అప్పుడే విధులకు హాజరవుతున్న నేపథ్యంలో ఇందులోని సిబ్బంది ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది అవ్వలేదు. అందరూ సిబ్బంది అప్రమత్తతో ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకోవచ్చు. ఈ ఘటన జరుగుతున్న నేపథ్యంలోనే, అంటే మంటలు ఎగిసి పడుతున్నటువంటి క్రమంలోనే గమనించినటువంటి సిబ్బంది అయితే అప్రమత్తమై ఉటావుటిన అందులో నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం మొదటి అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. ఆ మంటలు అయితే ఎగిసి పడుతున్నాయి. అందులో వస్తున్నటువంటి పొగలు కూడా దట్టంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్ అయితే అగ్నిమాపక శకటాలు
కష్టాలతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అయితే ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఘటన సమయంలో ఆ కంప్యూటర్ సైన్స్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో ప్రమాదం జరిగిన అంతస్తులో ఆ సమయంలో ఒక్కరే ఉండడంతో లోపల ఉన్న వాళ్ళంతా కూడా అందులో ఉన్న మిగతా సిబ్బందిని అప్రమత్తం చేసి ఉటౌటిన వాళ్ళంతా బయటకు వచ్చారు. ప్రస్తుతం అయితే మంటలను అదుపు చేసే ప్రయత్నం జరుగుతుంది. అగ్నిమాపక శాఖ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా కాస్త సమయం పట్టే అవకాశం ఉంది మంటలను అదుపులోకి రావడానికైతే. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.